ఎవ్రీబడి 2:30 అయింది. ఓకే, మీకు రిమైనింగ్ పార్ట్ ఉంది ఇండియన్ హిస్టరీ వాళ్ళకి. ఇండియన్ హిస్టరీ వాళ్ళకంటే మిగతా వాళ్ళు ఇండియన్ హిస్టరీ కాదని కాదు, భక్తి మూమెంట్ అండ్ కదా అంటే చోలాస్ అడ్మినిస్ట్రేషన్ నెక్స్ట్ టైంలో వచ్చినప్పుడు చెప్పేదినా ఈరోజు చెప్పాలా? జన చెప్పునన్నా జాన అటువైపు ఇటువైపు చూస్తున్నావునన్నా. నువ్వు అవసరమైతే ఇవాంజలిన్ దగ్గర నుంచి పైప్ లైన్ అదే హెల్ప్ లైన్ తీసుకోవచ్చు. చెప్పాలనా లేదా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చెప్పాలా? ఓకే, మీరు ఈ మేడం గారు మీరు యశోధరా కదా, చెప్పండి. మంచి చరిత్ర కలిగిన వాళ్ళు మీరు ఈ వేళ కంపల్సరీగా చెప్పాలి అనేటటువంటిది నేను కొంచెము టైం టేబుల్ సెట్ చేసుకుంటా సాయంత్రం అందుకోసం. ఏది భక్తి మూమెంట్ అండ్ చోలాస్ అడ్మిషన్ చెప్పాలి. ఓకే, దానికి ఎంతసేపు ఎందుకు కదా ఇవాంజలిన్. సరే, ఓకేనా. ద అవుట్ స్టాండింగ్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఇట్స్ నథింగ్ బట్ ఇండియన్ కల్చర్. ఓకే, మీరు ఒకసారి సబ్జెక్టును చదివేటటువంటి సందర్భంలో ఇండియన్ కల్చర్ ఈజ్ నథింగ్ బట్ ఇండియన్ సొసైటీ, ఇండియన్ సొసైటీ ఈజ్ నథింగ్ బట్ ఇండియన్ కల్చర్ అనే విషయాన్ని గుర్తుంచుకున్నామా ధనానంద్. ఓకే, తర్వాత నెక్స్ట్ వన్ ఆక్యుపేషనల్ డైవర్సిటీ. occupational diversity. వృత్తి భిన్నత్వం. So if we observe the structure of our Indian society, it has a tremendous features. మానవ శరీరాన్ని మనం బాగా గమనిస్తే, మానవ శరీరము అని నువ్వు ఎప్పుడు చెప్పగలవు? మానవ దేహము అని అలా చెప్పగలవు? ఎస్, అంటే శరీరములో ఉండేటటువంటి అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తూ మనిషి తన విధులను తాను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నప్పుడు ఎస్ మానవ దేహం అని అంటాం. అంతే కదా నాన్న ఇవాంజలిన్? సీరియస్గా మీరు చదువుతున్నారు, మీ ఎదురుగా మనిషి నడుస్తున్నాడు కానీ కాళ్ళు లేవు, కానీ వస్తున్నాడు దయంగా. అంతే కదా? అంటే దేన్నైతే మానవ రూపాన్ని మనము ఇది మానవ దేహము అని ఎప్పుడంటాం? ఎస్, అదేవిధంగా సమాజములో ఉండవలసినటువంటి అన్ని లక్షణాలు కూడా పరిపూర్ణంగా ఉన్నప్పుడు మాత్రమే దానిని సమాజము అని పిలుస్తాం. అసలు సమాజానికి ప్రధానమైనటువంటి పునాదిని కూడా మనం బాగా గమనిస్తే, the basement or the unit of society, the unit of Indian society, that is ఫ్యామిలీ కదా. ఇది మొదటి నుంచి మనం గమనిస్తున్నాం. కానీ ఫ్యామిలీలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి హౌస్ హోల్డర్ ఎవరు? వెన్ వీ అబ్జర్వ్ ద ఆరియన్ కల్చర్, ఫాదర్. సో ఈ ఫాదర్ అనేటటువంటి ఆయన కేవలం శూద్ర కుటుంబాలలోనే ఉంటాడా, లేదా చతుర్వర్ణాలకు సంబంధించినటువంటి 4 వర్ణాలలో విడివిడిగా ఉండేటటువంటి కుటుంబాలకి తండ్రి ఉంటాడా? ఎస్, దట్ మీన్స్ బ్రాహ్మిన్స్, క్షత్రియాస్ అండ్ శూద్రాస్.
సో దట్ ఈస్ పాపులర్లీ నోన్ యాజ్ BKVS, బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, వైశ్యాస్, శూద్రాస్. ఇందులో మీరు బాగా గమనించండి, వర్ణాస్. సో ప్రతి వర్ణానికి ఏముంది? ప్రతి వర్ణానికి ఆక్యుపేషన్ ఉంది, ఉందా? సో ఈ యొక్క ఆక్యుపేషన్ అనేటటువంటిది క్రమంగా దేనికి దారి తీసింది? క్యాస్ట్ సిస్టమ్, కుల వ్యవస్థకు దారి తీసింది. అంటే సమాజంలో కుల వ్యవస్థ ఏర్పడడానికి ప్రధానమైనటువంటి కారణం ఆక్యుపేషన్. ఆక్యుపేషన్ ఏర్పడడానికి ప్రధానమైనటువంటి కారణం వర్ణాలు. మరి ఈ ఆక్యుపేషన్ అనేటటువంటిది ఓన్లీ వన్ ఆక్యుపేషన్ ఈజ్ దేర్ ఇన్ ద సొసైటీ ఆఫ్ అవర్ ఇండియా. సో నెంబర్ ఆఫ్ occupations, but basically 4 occupations. So one is rituals, second one is ruling, third one is traders and peasants, fourth one is servants. But among these 4 varnas, the majority people were in Sudras. శూద్రులలో ఉండేటటువంటి వృత్తులు పై 3 వర్ణాలు లెక్కలేదు. బ్రాహ్మణులకు ఒకే వృత్తి, క్షత్రియులకు ఒకే వృత్తి, వైశ్యులకు ఒకే వృత్తి. వాళ్ళలో ఉండేటటువంటి వ్యవసాయం క్రమంగా ఎవరి ఆధీనంలోకి వచ్చింది? శూద్రుల ఆధీనంలోకి వచ్చింది. శూద్రులలోనే అనేకమైనటువంటి వారు వచ్చారు. శూద్రులలో అనేక వృత్తులు రావడానికి ప్రధానమైనటువంటి కారణం శూద్రులలో అత్యధిక సంఖ్యాకులు కలిగి ఉండడం. The majority peoples in the society were belong to Sudras. మరి శూద్రులలో ఎవరెవరు వస్తారు? ఎస్, 3 తప్ప అందరూ వస్తారు. ఒకే దెబ్బతో అన్ని పెట్టెలు అంటారు దీన్ని. గతంలో ఒకే దెబ్బకు 2 పెట్టెలు ఉండేది. ఇప్పుడు కొత్త సిద్ధాంతం ఏమో వచ్చింది. చూడండి, ఎవరికి అర్థం కాని విషయం ఇవాంజలిన్కి అర్థమైంది. అయితే ఇక్కడ శూద్రులకు, వైశ్యులకు సంబంధించినటువంటి 2 వృత్తులలో క్రమక్రమంగా వ్యవసాయము ఎవరికి ట్రాన్స్ఫర్ అయింది? శూద్రులకు. సో వ్యవసాయం ఎప్పుడైతే శూద్రులకు ట్రాన్స్ఫర్ అయిందో, వ్యవసాయముతో సంబంధం ఉండేటటువంటి అనేకమైనటువంటి వృత్తులు, అగ్రేరియన్ ఆక్యుపేషన్స్ అన్ని ఇక్కడ ఏర్పడ్డాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ పేసెంట్స్, రైతులు భూమి దున్నుతారా? ఏమైనా దున్నుతారా? జనార్దన్ నువ్వు చెప్పు. అందుబాటులో ఏది ఉంటే అది దున్నుతారు సార్ అనకుండా భూమిని మాత్రం. అయ్యి బాబాయ్, ఇవాంజలిన్ నన్ను లెసన్ తెప్పినానన్న. లెసన్ చెప్పాలి కదా నేను. నీకేమర్థమైందో నాకు అర్థం కాదు. ఓకే, ఈ అమ్మాయి జ్యోతి రాలేదు ఈవేళ. వచ్చావా నాన్న? ఓకే, వ్యవసాయం సమయానికి వచ్చావు. చూడండి, వ్యవసాయంతో ఉండేటట్టు ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద చీఫ్ ఆక్యుపేషన్ ఇన్ ద సొసైటీ. ఇట్ ఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఇండియన్ సొసైటీ ఎకానమీ. అవునా? మరి ఈ యొక్క వ్యవసాయంతో సంబంధం ఉండేటటువంటి అనేకమైనటువంటి సబ్ ఆక్యుపేషన్స్ వర్ ఎగ్జిస్టెన్స్. సే ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద మెయిన్ అగ్రేరియన్ టూల్స్ ఆఫ్ peasants or farmers? ఫ్లౌ, నాగలి ఎవరు తయారు చేస్తారండి? కార్పొరేషన్ వాళ్ళు తయారు చేస్తారు. కార్పెంటర్సా? ఓకే 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 ఓకే. సో కార్పెంటర్స్, ఒక్క నిమిషం. సో కార్పెంటర్స్ని ఏమంటాం మనము? వడ్రంగి. అంటే ఈ వృత్తి వల్ల సమాజంలో అదనంగా ఎవరు ఆవిర్భవించారు వృత్తిగా? కార్పెంటర్స్. వినండి.
ఎవరు వచ్చారు? చేయనన్నా, చేయి మరి. చేశారా? నితిను నువ్వు తీసే ఆ తెర తీసేయి. వేశారా? ఇక్కడ మరి కాదు బాబు నితిన్, ఇక్కడ ఏసీ ఆన్ చేశారు, నువ్వు అక్కడేమో ఓపెన్ చేసావు. చేయలే, మిర్రర్ ఉంది కదా. కోప్పడద్దండి, ఓకేనన్నా, అన్నీ సర్దుకొని వినండి అమ్మా. ఓకే, ఇప్పుడు చూడండి జ్యోతి, వ్యవసాయం ప్రధానంగా ఎవరికి డైవర్ట్ అయింది? క్రమక్రమంగా శూద్రులకే ఎక్కువగా వచ్చింది వ్యవసాయం. ఓకే, శూద్రులకు ఎక్కువగా వచ్చి రావడం వల్ల వ్యవసాయానికి అనుసంధానంగా ఉండేటటువంటి వృత్తులు నూతనంగా ఆవిర్భవించాయి. సే ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద చీఫ్ అగ్రేరియన్ టూల్ ఆఫ్ పీసెంట్స్ ఆర్ ఫార్మర్స్? ఎస్. మరి నాగలిని తయారు చేసేటటువంటి వారెవరు? ఎస్. కాబట్టి ఇక్కడ సమాజంలో ఏ వృత్తి వచ్చింది? ఎస్. కార్పెంటర్ ఆవిర్భవించడానికి వృత్తి ప్రధానంగా ఏ వ్యవస్థ? వర్ణ వ్యవస్థ. వర్ణ వ్యవస్థ ఫలితంగా ఏమేర్పడింది? వృత్తి పరంగా ఏమేర్పడింది? క్యాస్ట్. ఓకే, సో అంటే క్యాస్ట్ ఏర్పడడానికి ప్రధానమైనటువంటివి ఏంటివి? ఆక్యుపేషన్స్ ఒకటి ఉంది. ఇక తర్వాత రెండవ ప్రధానమైనటువంటిది ఏంటి? నాగలి తర్వాత ఆర్యుల కాలంలో రెండవది ఏంటి? సికిల్. సో సికిల్ ఈజ్ మేడ్ విత్ ఐరన్ మెటల్. మరి ఇనుపు పని చేసేవారిని ఏమంటారు? బ్లాక్ స్మిత్స్. వినమ్మా, ఏనన్నా ఇబ్బందిగా ఉందా మీకు? లేదు కదా. చూడు, జస్ట్ మీకు ఈ కాన్సిక్వెన్సెస్ జాగ్రత్తగా వింటే సబ్జెక్ట్ అర్థమవుతుంది అంతే. ఇవన్నీ హిస్టరీలో వస్తాయా? మనకు రావు. ఈ సమాజం కాబట్టి సమాజానికి మనం డైవర్ట్ అవుతూ పోతుండాలి. కనుక వడ్రంగి తర్వాత ఎవరు వచ్చారు? బ్లాక్ స్మిత్. అంటే ఇనుమును తయారు చేసేటటువంటి వారిని ఏమన్నారు? బ్లాక్ స్మిత్. తెలుగులో కంసాలి, కమ్మర. బంగారు పని చేసే వాళ్ళను గోల్డ్ స్మిత్. ఓకే, ఇప్పుడు కాదు, విశ్వబ్రాహ్మణులని ఎవరిని అంటారు? నిద్ర. ఓకే, సరే అండి. ఇక తర్వాత సరే చూడండి, తర్వాత వ్యవసాయంలో రైతు పంట పెట్టిన తర్వాత పంటకు కోత వచ్చేటటువంటి సందర్భంలో పంట కోతకై సమాజంలో ఒక ప్రత్యేకమైనటువంటి వృత్తి వారు ఏర్పడ్డారు. దట్ ఈస్ లేబరే కదా. తర్వాత మీరు గమనించండి, వడ్రంగి వ్యవసాయదారుడు తాను పండిన పంట పూర్తిగా పండించి తనకు అవసరమైనటువంటి దానిని ఉంచుకొని మిగతా సర్ప్లస్ను ఏం చేస్తాడు? అమ్మాలని ప్రయత్నం చేస్తారు. ఫలితంగా ఏర్పడినటువంటి వృత్తి వారే వ్యాపారస్తులు. ఇజంట్ ఇట్? అంటే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి సింపుల్గా, మనకు భారతీయ సమాజంలో ఒకే వృత్తి ఉందా? అనేక వృత్తుల వారు ఉన్నారా? సో దట్ ఈజ్ ఆక్యుపేషనల్ డైవర్సిటీ. ఈ ఆక్యుపేషనల్ డైవర్సిటీ అనేటటువంటి వారు, ఆక్యుపేషన్ అనేటటువంటిది కులాన్ని సూచించినప్పటికీ కూడా కులానికి సంబంధించినటువంటి వారందరూ కూడా భారతీయ సమాజంలో ఉంటారా? లేకపోతే వ్యవసాయదారులు ఒక సమాజము, వడ్రంగి వారు ఇంకొక సమాజము ఉంటారా? భారతీయ సమాజంలో అంతర్భాగం. దే వర్ ఆల్ పార్ట్స్ అండ్ పార్సల్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. కనుక ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వంలో భాగంగా మనకు వృత్తి భిన్నత్వం కూడా ఉంది. వృత్తి భిన్నత్వం ఉన్నప్పటికీ కూడా అల్టిమేట్లీ దే వర్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. ఒకవేళ వృత్తులు అనేటటువంటివి లేవనుకోండి, కొద్దిసేపు వృత్తులు అనేటటువంటి వాటిని కళ్ళు మూసుకొని లేవు అనుకుంటాం. భారతీయ సమాజం రన్ అవుతుందా? రన్ కాదు. అంటే అర్థం ఏమిటి?
ఇండియన్ సొసైటీ ఈజ్ రన్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆక్యుపేషన్. అంటే అల్టిమేట్గా మనం గుర్తుంచుకోవాల్సిందండి, ఆక్యుపేషన్స్ ఆర్ ప్లేయింగ్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ అవర్ ఇండియన్ సొసైటీ. సమాజంలో ఉండేటటువంటి వివిధ కార్యకలాపాలు సమర్థవంతంగా అమలు జరగాలి అంటే, కొనసాగాలి అంటే తప్పనిసరిగా వివిధ వృత్తుల వారు ఉండాలి. ఒకే వృత్తి వారు సమాజంలో అన్ని కార్యక్రమాలను నిర్వర్తించలేరు. ఎగ్జాంపుల్, ఒక శుభకార్యం కానీ లేదా అశుభకార్యం కానీ, రెండు కార్యక్రమాలు జరిగాయి అనుకోండి. ఒక శుభకార్యం జరిగేటప్పుడు ఆ శుభకార్యానికి సమాజంలో ఉండేటటువంటి ఒకే వృత్తి వారు పాల్గొన్నట్టయితే ఆ శుభకార్యం సమర్థవంతంగా జయప్రదమవుతుందా మిస్టర్ జనార్దన్? ఎగ్జాంపుల్ వివాహం. మరి వివాహం ఇలాంటివి మీరు గుర్తుపెట్టుకోవాలి. వీటి మీద కాన్సెప్ట్ అంతా ఇందులో పెడితే అక్కడ నుంచే మీకు ప్రశ్న అడుగుతాడు. మొత్తం అంతా కూడా మీకు సాలిపురుగు తెలుసు కదా బిడ్డ? ఏం చేస్తుంది అది? ఎస్, సాలిపురుగు ఏ విధంగా అయితే తన యొక్క చాతుర్యంతో అలా అల్లుకుంటుందో సబ్జెక్టు కూడా మీరు అలా అల్లుకున్నప్పుడే అడిగేటటువంటి ప్రశ్నలకు సమాధానం ఇస్తారు. లేకపోతే కష్టం. ఇండియన్ సోషల్ అంతా జాగ్రత్తగా వింటే అద్భుతం. 28 మార్కులు ఈజీగా సంపాదిస్తారు నితిన్. ఫస్ట్ యూ హ్యావ్ టు లిజన్ వెరీ కేర్ఫుల్లీ. అర్థమైనా? మరి శుభకార్యంలో జరగాలి అంటే ఇవాంజలిన్ వృత్తుల వారందరూ కూడా పాల్గొనాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ 3 వృత్తుల వారు ప్రధానంగా ఆ కార్యక్రమంలో పాల్గొనాలి శుభకార్యం జరగాలంటే. సే ఫర్ ఎగ్జాంపుల్ బ్రాహ్మణులకు ఒక వృత్తి ఉంది, నాయి బ్రాహ్మణ్స్ వాళ్ళ వృత్తి ఉంది, విశ్వ బ్రాహ్మణ్స్ వాళ్ళ వృత్తి ఉంది. గుర్తుపెట్టుకోవాలి. చివరికి అందులో వ్యాపారస్తులు కూడా ప్రధాన పాత్ర వహిస్తారు శుభకార్యంలో. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏ సందర్భంలో? శుభకార్యములో మనకి ఇంటికి వచ్చేటటువంటి బంధువులందరూ కూడా ఇవాంజలిన్ ఒకే మనస్తత్వము, ఒకే అలవాటు ఉండేటటువంటి వాళ్ళు ఉండరు. రకరకాల అలవాటు ఉండేటటువంటి వాళ్ళు ఉంటారు. మరి ఆ శుభకార్యంలో మొత్తం పర్యవేక్షణ చేస్తున్నటువంటి జనార్దన్ ఆ కార్యక్రమానికి వచ్చేటటువంటి ప్రత్యేకమైనటువంటి అతిథులు ఉంటారు. వారికి ప్రత్యేకమైనటువంటి రూములు కేటాయిస్తాడు. ఆ రూములన్నీ వారికి రాత్రిపూట మంచినీరు తాగడానికి. అంటే అందులో ఎవరున్నారు? జనార్దన్ కాదు, వ్యాపారస్తులు ఉన్నారు. జనార్దన్ ఉండేది వేరే, వ్యాపారస్తులు ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. వ్యాపారస్తులు ఎందుకున్నారు? ఆయన ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఆ రాత్రి కార్యక్రమానికి మంచినీళ్ళు తెచ్చేటటువంటి వాళ్ళు, మంచినీళ్ళు విక్రయించేటటువంటి వాళ్ళు ఎవరండి? వ్యాపారస్తులు. ఇక్కడ మంచినీళ్ళు అంటే మీకు అర్థమైంటుంది ఈ పాటికి. ఎస్, ఏదో వాటర్ మొత్తం మీద. కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, సో ఇక్కడ వృత్తిలో భిన్నత్వం ఉందా లేదా? ఇవాంజలిన్ ఉందా లేదండి? మరి భారతీయ సమాజం ఎంత గొప్పదండి. ప్రపంచంలో మీరు బాగా గమనించండి, వృత్తులు లేని సమాజం ఉందా? ఒక్కటి చెప్పండి ఉదాహరణకు. లేవు. ఒకవేళ ఇవాంజలిన్ నువ్వు చెప్తావు అడవి సార్ అని, అడవి సమాజంలో అంతర్భాగం, అంతే కదా. ఇప్పుడు నల్లమల అడవులు అంటాం. నల్లమల అడవులు ఏ సమాజంలో అంతర్భాగము? భారతీయ సమాజం. భారతీయ సమాజం అంటే ఏంటి? భారతదేశం. కనుక ఈ కాన్సెప్ట్ అంతా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మీరు అల్టిమేట్గా గుర్తుపెట్టుకోవాల్సిందండి, మన భారతీయ సమాజంలో విభిన్నమైనటువంటి వృత్తుల వారు ఉన్నప్పటికీ కూడా అంతిమంగా మేమంతా కూడా భారతీయ సమాజంలో అంతర్భాగమే అంటారు తప్ప మేము పలాని ప్రాంతానికి చెందిన వారము, మా సమాజం ప్రత్యేకం అని అంటారా? అన్నారు. సో దట్ ఈస్ ద అనదర్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ అవర్ ఇండియన్ సొసైటీ. ఓకే, రైండి. ఇప్పుడు ఏదైతే చెప్పానో అంది మీరు బుర్రలో ఉంచుకోవాలండి. అర్థమైందా? వీలుండేట్టుగా అంటే ఇదంతా కాన్సెప్ట్ మీకు వెంటనే గుర్తుకుండాలి అంటే ఇంటికి వెళుతూనే ఆ నోట్స్ ఖచ్చితంగా ఒకసారి చదవాలి. ఆక్యుపేషనల్ డైవర్సిటీ చెప్పినప్పుడు మాస్టర్ గారు ఏం చెప్పారు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. ఆక్యుపేషనల్ డైవర్సిటీ ఈజ్ seen in Indian society
like other society in the world. Occupation is formed from varnas. Say for a good example, for example, Brahmins main occupation of this varna to participate in the yagnas, yagas and karma kandas. ఓకేనా? కర్మకాండ. నెక్స్ట్ పాయింట్, traditional occupations, comma, caste occupations, traditional occupations, comma, caste occupations, did you know the main difference in between traditional occupations and caste occupations? Traditional occupations, say good example, Brahmins. Caste occupations, good example, carpenter. అర్థమైందా? ఎందుకంటే మనకు మొట్టమొదట బ్రాహ్మణులు ఎక్కడి నుంచి పుట్టారండి? మొట్టమొదటి నుంచి వాళ్ళదే కదా వృత్తి. దట్ ఈస్ ద ట్రెడిషనల్. కార్పెంటర్ అనేటటువంటిది ఎప్పుడు? తర్వాత శూద్రులు అనేటటువంటి వారు పూర్తిగా సమాజంలో తన పాత్రను పోషించేటటువంటి సమయం నాటికి వాళ్ళు కన్వర్ట్ అయిపోయారు. ఇప్పుడు ఇంకొకటి కూడా గమనించాలి, క్యాస్ట్ ఆక్యుపేషన్స్ అనేటటువంటివి కొన్ని సందర్భాలలో ఇప్పుడు జనరల్గా ఈ క్యాస్ట్ ఆక్యుపేషన్స్ కూడా పూర్తిగా తారుమారైపోయినాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ రజకులు, వాషర్ మ్యాన్స్ ఉన్నారు. వాళ్ళు మీరు బాగా గమనించండి, ల్యాండ్రీస్ ఉంటాయి వాళ్ళకి. ఏమంటారు వాటిని? చాకలి సరే, రజకులు సరే. మనకు ఐరన్ తుమ్ముతారు కదండి, ఇస్త్రీ బిడ్డ. మా బాగా గుర్తుపెట్టుకోండి, సుధీర్కు ఇస్త్రీ అంటే మహాశయం. ఎందుకని? అందులో స్త్రీ ఉంది. అట్లా ఇప్పుడు అదే వృత్తి వారు కాదండి, ఇతర వృత్తుల వారు సైతం ఐరన్ నేర్చుకొని అందులో అనుభవం సంపాదించి ల్యాండ్ పెడుతున్నారు. అంటే అర్థమేంటి? ఇక్కడ క్యాస్ట్ సిస్టమ్ అనేటటువంటిది ఇప్పుడు స్పష్టమైనటువంటి ఒకే వర్ణము ఒకే వర్గం అనేటటువంటిది కాదు. అంటే దీనిని ప్రధానంగా ఎందుకు మారుతూ ఉంది అంటే, మారుతున్నటువంటి బాబు జనార్దన్, మారుతున్నటువంటి జీవన విధాన ప్రమాణాలకు అనుగుణంగా వృత్తులు మారుకుంటూ ఉన్నాయి, వృత్తులు మార్చుకుంటూ ఉంటున్నారు. చిన్న లాజిక్ క్వశ్చన్స్ కూడా అడుగుతాడు ఇండియన్ సొసైటీలో. అలాంటి ప్రశ్నల మీద మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి? రజకులేనా లాండ్రీ పెట్టుకోండేది? కాదు కదా. అందులో అనుభవం సంపాదించేటటువంటి వాళ్ళు కూడా ఐరన్ దొంగతున్నారు. సే ఫర్ ఎగ్జాంపుల్ మనకు అపార్ట్మెంట్స్ మీరు గమనించండి. అపార్ట్మెంట్లో దాదాపు 20 అపార్ట్మెంట్లో 20 హౌసెస్ ఉంటాయి చూసారా? ఆ 20 అపార్ట్మెంట్స్ సెక్యూరిటీ ఉంటాడు, అతను ఐరన్ పెట్టుకుంటాడు కింద. వృత్తి రజకుడు ఆయన. దేనికోసం ఆ వృత్తి స్వీకరించాడు? ఫర్ ద లైవ్లీహుడ్, జీవన విధానం కోసం మారుతున్నారు. అంటే వృత్తి అనేటటువంటిది కాలానుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా, జీవన అవసరాలకు అనుగుణంగా
అదే వృత్తిని అదే వృత్తి వారు కొనసాగించాల్సిన అవసరం లేదు. ఇతరులు ఇతర వృత్తులను స్వీకరించి తదనుగుణంగా తమ జీవన విధానాన్ని కొనసాగించవచ్చు అనేటటువంటిది కూడా మీరు ఈ ఇండియన్ సొసైటీలో గుర్తుపెట్టుకోవాలి. ఇన్ని మెలకువలు ఉన్నాయి మీకు, ఎంత మైండ్లో పెట్టుకోండి. ఎక్కడ ఏ లింక్ను దృష్టిలో పెట్టుకొని అడుగుతాడో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్యాస్ట్ ఆక్యుపేషన్స్, హ్యాండీక్రాఫ్ట్స్. హ్యాండీక్రాఫ్ట్ కాదండి, హ్యాండీక్రాఫ్ట్స్. ఎగ్జాంపుల్ వెరీ గుడ్. ఏదైతే చెప్పాలో అదే చెప్పారు. హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ మోడర్న్ ప్రొఫెషన్స్ also appeared in Indian society at the same time. ఎస్, ఇక్కడ మీరు గమనించాలా. ఇక్కడ కూడా మీకు ఇండియన్ సొసైటీలో ప్రశ్న అడుగుతాను నాన్న జేఎం జ్యోతి మేడం. మోడర్న్ ప్రొఫెషన్స్ అన్నాం, ఆధునిక వృత్తులు ఏమై ఉండొచ్చండి? ఎస్, సాఫ్ట్వేర్లో కులాలు ఉన్నాయా లేదా? మరి కులాలు లేనప్పుడు ఈ మోడర్న్ ప్రొఫెషన్స్లో వృత్తులు అనేటటువంటిది అన్వయిస్తుందా? ఇప్పుడు ఎగ్జాంపుల్, కార్పెంటర్ పిల్లలు కార్పెంటర్ పనిలోనే ఉండాలి. కానీ ఇప్పుడు కార్పెంటర్ వాళ్ళు ఏం చేస్తున్నారు? పిల్లల్ని చదివిస్తున్నారు. చదివే వాళ్ళందరూ కూడా ఏ వృత్తులేకి వస్తున్నారు? మోడర్న్ ప్రొఫెషన్స్లోకి వస్తున్నారు. అంటే ఒక్కొక్కసారి మీరు గమనించండి, వంశపారంపర్యంగా వచ్చేటటువంటి వృత్తికి సంబంధించినటువంటి పిల్లలు ఆ వృత్తిని కొనసాగకుండా మోడర్న్ ప్రొఫెషన్స్లోకి వస్తున్నారు. దానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏవి? విద్యాభివృద్ధి జరగడం, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరగడం, ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉండడం, పైవన్నీ కారణాలే. ఇలా ప్రశ్న తయారు చేస్తారు. అంటే మీకు సమాజం మీద అవగాహన ఉండాలి అనేది. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, మీకు సమాజం మీద కొద్దిపాటి పరిజ్ఞానం ఉంటే ఇండియన్ సొసైటీలో ఈజీగా మార్కులు సంపాదిస్తారు. మీరు కొద్దిగా అవగాహన ఉండే చాలు. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, అది నెక్స్ట్ పాయింట్. ద మెయిన్ రీజన్ why traditional occupations in India have continued even to this modern age is that occupations are a part of the caste system. Occupations are a part of the caste system. ఈ సాంప్రదాయ వృత్తులు అనేటటువంటివి మన భారతీయ సమాజంలో కొనసాగుతూ ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం ఏది? కుల వ్యవస్థ. మీరు బాగా గమనించండి. ఇప్పుడు వేద బ్రాహ్మణులు ఉన్నారండి. ఇప్పుడు బ్రాహ్మణులు కూడా మీరు బాగా గమనించండి. బ్రాహ్మణులలో బ్రాహ్మణ్స్ ఉన్నారు కదా. ఒక్కసారి ట్రెడిషనల్ ఆక్యుపేషన్స్ అన్నాం. ఈ ట్రెడిషనల్ ఆక్యుపేషన్స్ ఈ మోడర్న్ ఏజ్లో కూడా ఎందుకు కొనసాగుతున్నాయి అంటే దానికి ప్రధాన కారణం ఏంటి? క్యాస్ట్ సిస్టమ్. ఎగ్జాంపుల్ మీరు గమనించండి, సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగింది. ఆధునిక యుగంలో మనము రకరకాల వాటిని మనము అంతరిక్షంలోకి పంపుతున్నాం. మనిషి పయనిస్తున్నాడు, అన్ని విషయాలను కనుక్కుంటున్నాడు. ఒక విషయం తప్ప. ఏమిటా విషయం? చనిపోయినటువంటి వ్యక్తిని బ్రతికించడం తప్ప
ప్రతి విషయాన్ని కూడా కనుగొనేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు, అంతిమంగా విజయం సాధిస్తాడు.